కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిపివేయడంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా చాలా హోటల్స్ మూసివేశారు. మరికొంతమంది కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తున్నారు. బిర్యానీ, వెజ్, నాన్ వెజ్ కర్రీలు కట్టెల పొయ్యి మీద వండి అందుబాటులో ఉంచుతున్నారు.
ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో కమర్షియల్ సిలిండర్ల కొరత రోజుకు పెరిగిపోతుంది. గత వారం 5 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా సిలిండర్ల దిగుమతి తగ్గిపోవడంతో ప్రధాన హోటళ్లన్నీ కూడా మూసివేసేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాన హోటల్ శిల్పి రెస్టారెంట్లో ఉన్నాము. ఇక్కడ ఏదైతే సిలిండర్ల కొరత నేపథ్యంలో ఇక్కడ మట్టి అదేవిధంగా కట్టెల పొయ్యిని ఆశ్రయిస్తున్నారు. ఆశ్రయించిన తర్వాత అక్కడి నుంచి కూడా వాళ్ళంతా వంటకు కేవలం కట్టెల పొయ్యి ద్వారానే వంట చేసిన సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే సిలిండర్లు లేకపోవడంతో దాదాపు హోటల్లో సగం వరకు ఏదైతే ఫుడ్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోయినట్లు కూడా తెలుస్తుంది. అయితే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి హోటల్స్, రెస్టారెంట్లు, అదేవిధంగా టిఫిన్ సెంటర్లతో పాటు కేటరింగ్ యూనిట్లు అన్నీ కూడా గ్యాస్ సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవసరమైన సిలిండర్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో వాళ్ళంతా కూడా కట్టెల పొయ్యిని ఆశ్రయిస్తూ కూడా తమ యొక్క పనులను చేసుకుంటున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రధానంగా చూస్తే జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన హోటల్ ఇప్పటికే దాదాపు అన్ని మూసివేసేందుకు కూడా సిద్ధమవుతున్నాయి. క్యాటరింగ్ సర్వీసులన్నీ కూడా క్లోజ్ చేసే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలోనే ప్రస్తుతానికైతే కట్టెల పొయ్యి ఉన్నంత వరకు, అదేవిధంగా వాళ్ళకు స్టాక్ చేసుకున్న సిలిండర్లు పూర్తయ్యేంత వరకు కూడా వాళ్ళంతా హోటల్స్ ఓపెన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇప్పటికే కొన్ని హోటల్స్ అన్ని కూడా వాటి యొక్క మెనూలను తగ్గించిన తర్వాత మరికొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసుకున్న పరిస్థితి ఉంది. సిలిండర్లు అందకపోవడంతో చాలా హోటల్లో యజమానులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా మనం చూస్తున్నట్టు విజువల్స్లో శిల్పి రెస్టారెంట్లో ఉన్నటువంటి ప్రధాన ఏదైతే గ్యాస్కి సంబంధించిన స్టవ్స్ అన్ని కూడా క్లోజ్ చేసిన సిచ్యువేషన్ ఉంది. కేవలం వారికి సంబంధించినటువంటి బిర్యానీ మాత్రమే అమ్మే పరిస్థితి ఉంది. గతంలో ఈ యొక్క రెస్టారెంట్లో ఇప్పుడు చైనీస్ ఫుడ్ కావచ్చు, థాయ్ ఫుడ్, అదేవిధంగా నార్త్ ఇండియన్ ఫుడ్లకు ఫేమస్గా ఉన్నటువంటి ఈ యొక్క రెస్టారెంట్లు అన్నింటిలో కూడా ప్రస్తుతం సిలిండర్ల కొరత ఉన్న నేపథ్యంలో కేవలం బిర్యానీ, అదేవిధంగా వైట్ రైస్ మాత్రమే అమ్మే సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తంగా సిలిండర్ కొరత ప్రభావం వల్ల ఆహార పదార్థాలు తీవ్రంగా పడుతున్నట్లు తెలుస్తుంది. గతంలో కట్టెల పొయ్యి మాదిరిగానే కాలుష్యం పెరుగుతుందని ఇప్పుడు గ్యాస్ పొయ్యిలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు కట్టెల పొయ్యిలకు చాలా గిరాకీ పెరిగినట్లు కూడా తెలుస్తుంది. ఫంక్షన్ను, అదేవిధంగా ఫంక్షన్ హాల్స్, పెళ్లిళ్ళు, పేరెంటాలు జరిగిన చోట కట్టెలు ఉపయోగించి భోజనాలు రెడీ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనం జిల్లా కేంద్రంతో పాటు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి దాదాపు మెయిన్ రెస్టారెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెస్టారెంట్స్ అన్ని కూడా కమర్షియల్ సిలిండర్లు సమయానికి అందకపోవడంతో కూడా వాళ్ళంతా కూడా కట్టెలను పైన ఆశ్రయిస్తూ కూడా బిర్యానీ తయారు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూస్తే మాత్రం ఇటు జిల్లాలో ఉన్నటువంటి గద్వాల్ జిల్లా కావచ్చు, అదేవిధంగా నారాయణపేట, నాగర్ కర్నూలు, అదేవిధంగా వనపర్తి జిల్లా ప్రధాన హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ప్రధాన హోటల్స్ అని కూడా సేమ్ సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి శిల్పి హోటల్కి సంబంధించిన మేనేజర్ మనతో పాటు. సార్ చెప్పండి, గతంలో ఫుడ్ ఏ విధంగా ఉండేది, ప్రస్తుతం సిలిండర్ల కొరత ఉంది, సిలిండర్ల కొరత నేపథ్యంలో ఫుడ్ మెనూ కావచ్చు, అదేవిధంగా ఫుడ్ ఏ విధంగా అందిస్తున్నారు? గత 3 రోజులుగా మాకు సిలిండర్లు అనేటివి డీలర్ డిస్ట్రిబ్యూటర్ సప్లై చేస్తలేడు. ఇప్పుడు ఉన్న ఎంతో దూరం నుంచి ఈ మాబ్నార్కి వస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఫుడ్ అందించాలి అనేతోన బిర్యానీ ఒక్కటే అందించగలుగుతున్నాం. అది కట్టెల పొయ్యిల మీద. ఇవి కూడా కట్టెలు కూడా దొరుకుతాయో లేదో, 1200 క్వింటాలు అంటే కూడా దొరుకుతలేవు. ఇది ఈరోజు అంటే దొరికినాయి, రేపటి నుంచి ఎట్లా అనేది చాలా ప్రాబ్లం ఉంది. ఇది అలవాటు లేని పని. గత 20 సంవత్సరాలు ఇప్పుడు ఉన్న వర్కర్లు ఈ పని చేయలేరు. ఈ పని అలవాటు లేదు, ఇప్పుడు అందరు చేస్తలేరు. అసలు ఈ చేస్తున్నారు కానీ వర్కర్లకు చాలా ఇబ్బంది ఉంది. రేపు ఏమవుతుంది అనేది కూడా ఆలోచన ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అర్థం చేసుకొని గ్యాస్ సప్లైని యథావిధిగా చేయాలని కోరుతున్నాం. గతంలో కట్టెల మీద వంట చేసేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి కార్మికులు ప్రస్తుతం కట్టెల ఉపాధి వాళ్ళు కావచ్చు, లేదంటే కట్టెలు అమ్మే వాళ్ళ పరిస్థితి కానీ ఇప్పుడు కట్టెల రేట్ ఏ విధంగా ఉంది? కట్టెల రేటు మేము నిన్నటి వరకు 1000 రూపాయల వరకు తెచ్చుకున్నాం. ఇప్పుడు 1200 అంటే కూడా బయట దొరుకుతలేవు కట్టెలు. అందరూ డిమాండ్ దానిలోకి అయింది కాబట్టి ఎవరు కట్టెలు సప్లై చేస్తలేరు. మేము రేపటి నుంచి చేస్తామా లేకపోతే బంద్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మాతో ఉన్న కార్మికులు రేపు ఏమైందంటే ఉపాధి దీని మీదనే ఆధారపడి 60 మంది మాతో పనిచేస్తారు. ఆ 60 మంది కుటుంబాలు కూడా రోడ్డున పడే అవకాశము ఉంది. అట్లానే ప్రభుత్వాలు అర్థం చేసుకొని మా ఈ హోటళ్ళని కూడా సప్లై చేస్తారని కోరుతున్నాం. గతంలో ఈ యొక్క శిల్పి రెస్టారెంట్లో ఫుడ్ ఎంత ప్రిపేర్ చేసేవాళ్ళు? అదే దాదాపు 3 రోజుల నుంచి కమర్షియల్ సిలిండర్ల కొరత ఎక్కువగా ఉంది. సో ఫుడ్ ఎంత ప్రిపేర్ చేస్తున్నారు? రోజు గిరాకీ ఏ విధంగా ఉండబోతుంది? రోజు గిరాకీ 40%కి పడిపోయింది. ఇప్పుడు 100% అనుకుంటే 40% గిరాకీ ఉంది మాకు. అందులో చైనీస్ ఫుడ్ మొత్తం కంప్లీట్ బంద్ చేసినాం. ఆల్మోస్ట్ బిర్యానీ మీదనే ఆధారపడేది ఫుడ్. మీల్స్ ఇవే ఇవ్వగలుగుతాం తప్ప చైనీస్ ఫుడ్, రోటీ ఐటమ్ కంప్లీట్గా బంద్ చేసి పెట్టినాము. ఇప్పుడు వర్కర్లు ఇది ఉపాధి ఎట్లన్నా చేసి బంద్ చేస్తామో మళ్ళీ వర్కర్లు వాళ్ళ పనులకు వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళని గ్యాదర్ చేయడానికి కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. అట్లని మా సారు చేయాలి, అట్లే ఎంత కస్టమర్లకు అందించాలని ఎంతో వ్యయ ప్రయాసాలు కూడా ఉండి కూడా దాన్ని ఇవ్వగలుగుతున్నాం. బిర్యానీ కస్టమర్లకు సప్లై చేస్తున్నాం. ప్రధానంగా చూస్తే అంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో హెచ్పి హిందుస్థాన్ పెట్రోలియం సంబంధించిన గ్యాస్ సిలిండర్తో పాటు భారత్ గ్యాస్, అదేవిధంగా ఇండియన్ గ్యాస్, ఈ 3 గ్యాస్ సిలిండర్ల కమర్షియల్ సర్వీసులు ఎక్కువగా ఉండేటివి. సో ఈ యొక్క యుద్ధం నేపథ్యంలో ఈ కమర్షియల్ సిలిండర్ల నిల్వలు కావచ్చు, అదేవిధంగా స్టాక్ పాయింట్స్ అన్ని కూడా రోజుకు తగ్గిపోతున్న పరిస్థితి ఉంది. కేవలం ఇంపార్టెన్స్ ఉన్నటువంటి అత్యవసరానికి సంబంధించిన సిలిండర్లు మాత్రమే అందజేస్తున్నట్టు కూడా ఒకవైపు గ్యాస్ ఏజెన్సీలు చెప్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క హోటల్లో పనిచేసే కార్మికులకు దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేసుకునేవారు వీరందరూ కూడా ఉపాధి కోల్పోతారని చెప్పి కూడా ఒకవైపు కొంతమంది
హోటల్ యాజమాన్యం అనేది వారి కోసం రిస్క్ తీసుకొని కట్టెల పొయ్యి మీద అన్నం తయారు చేస్తూ ఫుడ్ తయారు చేస్తూ కూడా వాళ్ళకు జీవనోపాధి కల్పిస్తామని చెప్పి ఒకవైపు కార్మికులు చెప్తున్నారు. మరోవైపు సిలిండర్ కొరతను ప్రభుత్వం త్వరితగతిన క్లియర్ చేయాలి, ఖచ్చితంగా కమర్షియల్ సిలిండర్ వినియోగాన్ని పెంచేందుకు కూడా వాళ్ళంతా ముందుకు రావాలి అనే ఉద్దేశంతోనే కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు హోటల్ యాజమాన్యాలు కావచ్చు, అదేవిధంగా క్యాటరింగ్ సర్వీసులకు సంబంధించినటువంటి యాజమాన్యాలంతా కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో కట్టెల పొయ్యి మీద ఒక వంట తయారు చేసే విధానం అయితే రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కట్టెలకు కూడా భారీ డిమాండ్ పెరుగుతుంది. దాదాపు టన్ను ఏదైతే 1000 రూపాయలు ఉన్నది రోజు రోజుకి 200, 300 పెరిగిపోవడంతో కూడా హోటల్ యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామని కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో హరిశంకర్, ప్రైమ్ 9, మహబూబ్ నగర్ నుండి.